నమో వెంకటేశాయ. మనం ఈ వీడియోలో తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి అయితే క్లియర్ గా తెలుసుకుందామండి. టీటీడీ ధర్మకర్తల మండలి అంటే టీటీడీ బోర్డు అయితే ఇంపార్టెంట్ మీటింగ్ అయితే నిర్వహించారండి. ఆ మీటింగ్ లో ఏ విషయాల్లో చెప్పారు, ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయి అనేసి చెప్పారనేసి క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాము. అందులో మొట్టమొదటిది అయితే మాత్రము మనము సర్వదర్శనం కోసము ఎలాంటి టోకన్స్ లేకుండా వెళ్ళినప్పుడు 20 నుంచి 30 గంటల సమయం అయితే పడుతుంది కదండి స్వామివారి దర్శనం కోసము. సో ఇక మీదట అలా కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి 2-3 గంటల్లోనే స్వామివారి దర్శనం అయిపోయేలాగా చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారండి. అలాగే తిరుపతి ప్రజలకు ప్రతి నెల అంటే మొదటి మంగళవారం మాత్రమే శ్రీవారి దర్శనం కల్పించేలా కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నారండి. అలాగే శ్రీవాణి ట్రస్ట్ నేమ్ ని చేంజ్ చేయాలని, నిత్యాన్న ప్రసాద ఫుడ్ లిస్ట్ లో ఇంకొక మెనూ యాడ్ చేయాలని, ఇలా చాలా విషయాల గురించి అయితే చర్చించారండి. సో వాటి గురించి క్లియర్ గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు అధ్యక్షతన సోమవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవనంలో తొలి సమావేశం అయితే జరిగింది. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి ముఖ్య నిర్ణయాలను చైర్మన్ మీడియాకు అయితే వివరించారు. సో అందులో మొట్టమొదటిది ఏమి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి క్యూ లైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా 2 లేదా 3 గంటల్లోనే దర్శనమయ్యేలా ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే భక్తులకు ఎంత తొందరగా అయితే అంత తొందరగా దర్శనం కల్పించేందుకు నిర్ణయం అయితే తీసుకున్నారండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి సో మనం 20 నుంచి 30 గంటల సమయం అయితే వేచి ఉంటాం కాబట్టి అలా కాకుండా 2 నుంచి 3 గంటల్లోనే దర్శనం అయిపోయేలాగా చర్యలు తీసుకుంటాము అనేసి అయితే చెప్పారు. సో ఇది ఎంతవరకు సాధ్యము అనేసి అయితే మనం చూడాలండి. రెండోది టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను బయటకు పంపేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అనేసి అయితే చెప్పారండి. అలాగే తిరుమలలో డంపింగ్ యార్డ్లోని చెత్తను 3 లేదా 4 నెలల్లోనే క్లియర్ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. అలాగే తిరుపతిలోని శ్రీనివాస సేతును గరుడ వారధిగా పేరు మార్చడానికి నిర్ణయం తీసుకున్నారండి. మనకు ఫ్లైఓవర్ ఉంది కదా తిరుపతిలో, సో దాన్ని గరుడ వారధిగా పేరు మార్చడానికి నిర్ణయం తీసుకున్నారు. అలిపిరిలో టూరిజం కార్పొరేషన్ ద్వారా దేవలోక్కు కేటాయించిన 20 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుని టీటీడీకి ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని కోరాలనే నిర్ణయం తీసుకున్నారు. అలాగే తిరుమలలో రాజకీయాలు మాట్లాడే వారిని, ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం మాత్రమే శ్రీవారి దర్శనం కల్పించేలా నిర్ణయం తీసుకోవాలి అన్నారు. అలాగే శ్రీవాణి ట్రస్ట్ పేరును మార్చేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి వచ్చే సమావేశంలో ఒక రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం అయితే చేశారండి. ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్లను వెనక్కి తీసుకుని పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై వచ్చే సమావేశంలో చర్చిస్తాము అనేసి కూడా చెప్పారండి. అలాగే నిత్యాన్న ప్రసాద భవనం మెనూలో అదనంగా మరొక పదార్థాన్ని చేర్చేందుకు నిర్ణయం తీసుకున్నారండి. వివిధ రాష్ట్రాలకు చెందిన టూరిజం కార్పొరేషన్లు ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీలకు టీటీడీ కేటాయించిన శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అంటే 300 రూపీస్ టికెట్లకు సంబంధించి ఎవరు అవకతవకలు మోసాలు జరిగాయో ఆ సంస్థను పరిశీలించి వాళ్ళ కోటాను పూర్తిగా రద్దు చేయాలని టీటీడీ అయితే నిర్ణయం తీసుకున్నారండి. అలాగే తిరుమలలో గోగర్భం డ్యాము వద్ద విశాఖ శ్రీ శారదా పీఠానికి చెందిన మఠం నిర్మాణంలో అవకతవకలు, ఆక్రమణలు జరిగినట్లు టీటీడీ అధికారుల కమిటీకి ఇచ్చిన నివేదిక ఆధారంగా భవనం లీజును రద్దు చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారండి. బ్రహ్మోత్సవాల్లో విశేష సేవలు అందించిన ఉద్యోగులకు గత సంవత్సరం ఇచ్చిన బ్రహ్మోత్సవ బహుమానాన్ని 10% పెంచాలని నిర్ణయం తీసుకున్నారండి. తద్వారా రెగ్యులర్ ఉద్యోగులకు 15,400 రూపాయలు, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 7,535 బ్రహ్మోత్సవ బహుమానం అనేది అందుతుంది. శ్రీవారి ఆలయంలో లీకేజీల నివారణకు, అన్నప్రసాద కేంద్రం ఆధునీకరణకు ఈ పనులన్నింటినీ కలిపి టీవీఎస్ సంస్థ వారైతే ఉచితంగా చేయనున్నారండి. ఇవండి బోర్డు మీటింగ్ లో టీటీడీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం అయితే మాత్రము. సో ఈ నిర్ణయాలు మీకు నచ్చినట్లయితే మాత్రము కామెంట్ సెక్షన్ లో అయితే మెసేజ్ చేయండి. ఇంతేనండి ఈ వీడియో అయితే మాత్రం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.